ఇక్కడ వారి డౌతనం కానీ వాళ్ళ వాదనలో వారి ఆర్గ్యుమెంట్ కానీ వాళ్ళు చెప్పే విషయంలో మీద కానీ ఒక విశ్వాసం కలిగించలేని విధానం కనపడతా ఉంటాయి. బెత్తర చూపులు చూస్తా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఒకదానికొకటి పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్నే బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు, వాళ్ళ మీడియా కానీ వాళ్ళ మీడియాలో ఉన్న ప్రముఖులు మీడియాకు సంబంధించిన వాళ్ళు కానీ అమరావతి మహిళల పట్ల రాజధాని పట్ల ఏ రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తూ వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న గుంటూరు విజయవాడ మధ్య ఓ బిల్డింగ్ కడితే సరిపోద్ది ఇలాంటి మాటలు మనం పూర్తిగా విన్నామంట. అంటే అంత సిగ్గు లేకుండా అంత దారుణంగా మాట తప్పి మనుషుల్ని చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, జనాల్ని ప్రజల పట్ల ఎంత చులకన భావం ఉంది వాళ్ళకి అనేటువంటిది అర్థమవుతుంది. ఏదో ఒక వాటి మీద కట్టుబడి ఉంటారు. వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు 3 రాజధానులు అంటూ ఏకంగా శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆవేదన ఆక్రోశాన్ని తెలియజేస్తున్నప్పుడు కనీసం వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది అడ్రస్ కూడా చేయకుండా వాళ్ళని చాలా దారుణం. కనీసం వాళ్ళు ఇతను సెక్రటరీకి పోయేటప్పుడు తెరబెట్టించి దారుణంగా హింసించి వాళ్ళందరినీ దుకాణాలు మించా ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. వీళ్ళు అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దారుణమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఇక ఇక్కడ కారణం ఏంటంటే అసలు ఈ రాజకీయ పార్టీ కానీ ఈ వ్యక్తులు కానీ రాజకీయాల్లో కానీ పాలనలో కానీ ఉండడానికి అస్సలు అర్హత లేని వ్యక్తులు అనేటువంటి దాన్ని మరొకసారి ప్రజల ముందు పెట్టారు. ఎందుకంటే ఒకదానికి ఒకటి పొంతలు లేని మాటలు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అసలు ఇంటికి తన రాజధాని మీద, అమరావతి మీద ఈ బాధ అనేటువంటిది చాలా మందికి అర్థం అవట్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం ఉండే దానికి ఖచ్చితంగా రాజధాని కావాలి. అతను నొప్పి లేకుండా చంద్రబాబు నాయుడు గారు భూమి అంతా సేకరించి పెట్టాడు. ఇతను కూడా స్వయంగా ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు 14-19 మధ్య 30,000 కాదు ఇంకా ఎక్కువ కావాలి, చాలా భూమి సేకరించాలని చెప్పాడు. నేను పూర్తిగా సహకరిస్తాను, వల్ల మొత్తం ప్రాంత విభేదాలు రాకూడదు అని చెప్పేసి అతను నోటితో అతనే స్వయంగా చెప్పాడు.